Good morning, everyone. Good morning, all. Next class, vendor cash discounts and customer cash discounts. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. Vendor cash discounts and customer cash discounts. సో ఈసీసీ సర్వర్, S4 HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్ అండి. ఈ కాన్సెప్ట్ అనేది ఈసీసీలో చేస్తున్నా, S4 HANAలో చేస్తున్నా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ చూడండి, దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే పేమెంట్ టర్మ్స్ అని చెప్పచ్చు. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనే దానికన్నా పేమెంట్ టర్మ్స్. సో పేమెంట్ టర్మ్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేశాం. సో పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. క్యాష్ డిస్కౌంట్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. అలాగే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. ఎగ్జాంపుల్, FBL1N, FBL5N చూసామనుకోండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనకి బెల్ సింబల్ కనిపిస్తుంది డ్యూ అయితే కనుక. సో డ్యూనా కాదా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని మనకి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే క్యాష్ డిస్కౌంట్స్ కూడా పిక్ అవుతాయి బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. సో పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వచ్చాను. వాట్ ఈజ్ మీన్ బై పేమెంట్ టర్మ్? పేమెంట్ టర్మ్ అంటే పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. డ్యూనా ఓవర్ డ్యూనా ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఎగ్జాంపుల్, OB8కి వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో OB8లోకి వచ్చాం. మనం వెండర్ క్రియేషన్ ఏం తీసుకుంటున్నాము? 0001. 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. During the vendor master data creation or customer master data creation, we have specified payment term 0001. 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ పే చేయాలి. 0001 అంటే. న్యూ సెషన్ తీసుకుని FBL1N వెళ్ళండి. వన్ మోర్ సెషన్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. మీకు ఏమీ పెండింగ్ లేవు, వెండార్ ఇన్వాయిసెస్ ఏమీ పెండింగ్ లేవు. FB60కి వెళ్ళి వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. కంపెనీ కోడ్ కరెక్టేనా చూడండి, లేదంటే కంపెనీ కోడ్ మార్చుకోవాలి. సారీ. సిమ్యులేట్, ఎంటర్ చేయండి. అవేం అవసరం లేదు. సిమ్యులేట్, పోస్ట్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. FBL3N. సో FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్.
చూసారు ఇక్కడ బెల్ సింబల్ వచ్చింది. ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఈ పేమెంట్ టర్మ్ ఎక్కడ యాడ్ చేసాం మనం? వెండార్ మాస్టర్ డేటాలో యాడ్ చేసాం. డ్యూరింగ్ ది వెండార్ మాస్టర్ క్రియేషన్ ఆర్ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ వి స్పెసిఫైడ్ పేమెంట్ టర్మ్ 0001. అంటే ఏంటి? ఇమీడియట్లీ అని అర్థం. ఈ బెల్ సింబల్ ఎలా వస్తుంది? డ్యూ. బెల్ సింబల్ ఉంటే మీనింగ్ ఏంటి? డ్యూ, వెంటనే పేమెంట్ చేయాలని అర్థం. ఈ బెల్ సింబల్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. సో పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. 0001 ఇమీడియట్లీ అని అర్థం. సో ఇన్వాయిస్ డ్యూ డేట్ ఏం చేస్తుంది? పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై పేమెంట్ టర్మ్? ఇంటర్వ్యూకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అని అర్థం. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది పేమెంట్ టర్మ్ అంటే. ఎక్కడ ఉంటాయి కాన్ఫిగరేషన్స్ అన్ని? ఎక్కడ ఉన్నాయి పేమెంట్ టర్మ్స్? ఎక్కడ ఉంటాయి? OBB8. OBB8 లో ఉంటాయి. వెళ్ళండి OBB8 సెషన్కి వెళ్ళండి. ఇది OBB8. బ్యాక్ వెళ్ళని చెప్తాను. 0002 ఉంది. డబుల్ క్లిక్ చేయండి 0002. ఇప్పుడు చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 0001 క్రియేట్ చేస్తే ఏంటి? పేమెంట్ టర్మ్ అనేది ఏమవుతుంది? ఇమీడియట్లీ పే చేయాలి. పేమెంట్ అనేది డ్యూ అవుతుంది. అలా కాదు. ఇక్కడ చూడండి 0001 అంటే మీనింగ్ ఏంటి? 0001 ఇది ఒక పేమెంట్ టర్మ్, ఇది ఒక నేమ్ అనమాట. 0002 ఎక్కడ చూపించండి మీరు. 0002 అనేది పేమెంట్ టర్మ్, ఒక నేమ్ అనమాట. సో తర్వాత అకౌంట్ టైప్ అన్నాడు. అకౌంట్ టైప్ అంటే ఏంటి? అకౌంట్ టైప్ ఎలా? అకౌంట్ టైప్ అంటే ఈ 0002 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. 0002 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండార్ కూడా అప్లికబుల్ అవుతుంది. తర్వాత క్రింద చూడండి. ఇక్కడ 14 days లో పే చేస్తే, ఇప్పుడు వెండార్కి మనం పేమెంట్ చేయాలి. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. తర్వాత 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. తర్వాత ఇంకేమి డిస్కౌంట్స్ ఉండవు. అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇది పేమెంట్ టర్మ్. ఇప్పుడు 0002 తీసుకుంటే ఏమవుతుంది? వెంటనే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు కంపెనీకి వెండార్. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు. సో వీటిని పేమెంట్ టర్మ్ అంటారు. 0002 అనేది స్టాండర్డ్. లేదంటే మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 0002 కాపీ చేయండి. పైన కాపీ క్లిక్ చేయండి. 0002 రిమూవ్ చేసేసి యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మీ కంపెనీ కూడా ఇచ్చేయండి, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. ఓకే. పేమెంట్ టర్మ్ ఏం చేసాం మనం? 0002 ని కాపీ చేస్తాం. లేదంటే 0002 కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ 0001 తీసుకుంటే ఏంటి? ఇమీడియట్లీ పే చేయాలి. 0002 అంటే మీనింగ్ ఏంటి? 0002 అంటే మనము 0002 తీసుకుంటే 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి వెండార్ నుండి. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. అట్లా. సో పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. During the implementation project, we will configure different types of the payment terms. 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term. ఇట్లా పేమెంట్ టర్మ్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏ టీ కోడ్లో ఉన్నాయి? OBB8. టీ కోడ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం పేమెంట్ టర్మ్స్ ని క్రియేట్ చేస్తాము బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అది ఆ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి?
వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్, కంపెనీకి ఇన్కమ్ అవుతుందండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు కంపెనీకి అంటే వెండర్కి మనం 1 lakh పే చేయాలి. కానీ ఎంత పే చేసాము? ఇమీడియట్లీ పే చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది? 3% వస్తుంది. 14 days తర్వాత చేస్తే 2% వస్తుంది. అట్లా వాళ్ళు ఎలా ఇస్తారో అలా తీసుకుంటాం. సో వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఇస్ కంపెనీ ఇన్కమ్. అదే కంపెనీ కస్టమర్కి ఇస్తే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. ది కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. మీ కంపెనీలో ప్రోడక్ట్ అనేది 10,000 రూపీస్ ఉంది, మీరు 5,000 రూపీస్కే సేల్ చేశారు అంటే ఏమవుతుంది? ఎక్స్పెన్సివ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్? వెండర్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్. కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనమాట ఇది. తర్వాత పేమెంట్ టర్మ్, ఓబిబిఐ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అనేవి. డౌన్కి వెళ్ళండి. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి చూడండి, XK01 ఆర్ FK01. వెండర్ చేంజ్ XK02 FK002. వెండర్ డిస్ప్లే XK03 FK03. ఇవి టీ కోడ్స్. S4 హనాకి వెళ్తే ఏమవుతుంది? బీపీతో క్రియేట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్. సరే వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేస్తున్నాం, డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ ఏం చేసాము? OBB8 చేసేసాం. OBB8 లో పేమెంట్ టర్మ్ అనేది క్రియేట్ చేసాం. 0002 తీసుకోవచ్చు, లేదంటే మీ కంపెనీ కోడ్ కూడా తీసుకోవచ్చు, అంటే మీ కంపెనీ కోడే పేమెంట్ టర్మ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం, XK01. వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. అలా కాదు, మనం వెతకాల్సిన అవసరమే లేదు. క్లోజ్ చేయండి అది, క్లోజ్ చేయండి అది. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్గా. అది చూసారా? ఫస్ట్ వన్ తీసుకోవాలి, TADV డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఎంటర్. వెండర్ నేమ్ ఇవ్వండి. కంట్రీ ఇవ్వాలి, కంట్రీ, సిటీ అవన్నీ మ్యాండేటరీ ఇవ్వాలి. పైన కంట్రీ కూడా చూడండి. నెక్స్ట్ అబో బాక్స్ సిటీ, ఐఎమ్ సారీ, సిటీ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాము. షార్ట్ కి 00 వెండర్ నంబర్ కదా, వెండర్ నంబర్ తీసుకో 0. వెండర్ నంబర్ ఎంత ఉంది చూడండి. పోస్ట్ 0001 001 కూడా తీసుకోవచ్చు. వెండర్ నెంబర్ 31. 31 కాదు, డౌన్, డ్రాప్ డౌన్ చేసి డౌన్కి వెళ్ళండి. అక్కడ నెంబర్ రిమూవ్ చేసేయండి, నెంబర్ రిమూవ్ చేసేసి డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. అది వెరీ గుడ్. కస్టమర్ నంబరా? వెండర్ నంబర్ కదా, 31 అంటే కస్టమర్ నంబర్. వెండర్ నంబర్ ఎక్కడ ఉంది? 012 012 012 కరెక్ట్గా ఇవ్వండి. లేదంటే 001 కూడా తీసుకోవచ్చు. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. అక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి.
ఇది పేమెంట్ టర్మ్. మనం పేమెంట్ టర్మ్ ఏం తీసుకున్నాం చూడండి, 0001 తీసుకుంటాం. 0001 అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్. 0001 అంటే మీనింగ్ ఏంటి? పేబుల్ ఇమీడియట్లీ డ్యూ నెట్ అన్నాడు, వెంటనే పే చేయాలి. అదే 0002 తీసుకుంటే 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి, 30 days లో పే చేస్తే 2%. తర్వాత చేస్తే ఇంకేం లేదు. ఇట్లా 0002 తీసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా కాన్ఫిగరేషన్ చేస్తాం. మీ కంపెనీ కోడే మీ పేమెంట్ టర్మ్. డౌన్కి వెళ్ళి చూడండి ఎక్కడ ఉంటుంది మీ కంపెనీ కోడ్, లేదంటే ఫైండ్లో కూడా వెళ్ళొచ్చు. ఇవ్వండి, చూసారా? ఇదేనా తీసుకోవచ్చు. సో 0001 తీసుకుంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి మేడం. మనం పేమెంట్ టర్మ్స్ చేస్తున్నాం. పేమెంట్ టర్మ్, ఈ పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది FBL1N లో, లేదంటే FBL5N లో. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. 0001 తీసుకున్నాం రెగ్యులర్ గా ఇమీడియట్లీ. 0002 తీసుకున్నాం 14 days లో అయితే 3% క్యాష్ డిస్కౌంట్, 30 days లో 2%. అట్లా ఎగ్జాంపుల్ 0002 ఇవ్వండి. నెక్స్ట్, సో ఇది పేమెంట్ టర్మ్స్ అంటారు. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. కంప్లీటెడ్. వెండర్ జనరేట్ అయింది, లాస్ట్ లో మెసేజ్ చూడండి. ఓకే, నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ ఏముంది, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్ 1 lakh పోస్ట్ చేయండి. సో ఏ వెండర్ తీసుకోవాలి మనం? వాసవి ఎంటర్ప్రైజెస్. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. మీకు ట్యాక్స్ కోడ్స్ ఎవరు యాడ్ చేస్తున్నారు ఇక్కడ? సరే ఏం కాదు, ఎంటర్ కొట్టేయండి. ట్యాక్స్ లేకుండా కూడా పోస్ట్ చేసేసి మనం ఎంటర్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ చేయండి. పోస్ట్. ఓకే, వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ తీసుకుంది, ఇదేనా వెండర్ మనం క్రియేట్ చేసిన వెండర్ నెంబర్ ఇదేనా? ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు ఇక్కడ డ్యూ సింబల్, బెల్ సింబల్ లేదు. ఎందువల్ల? నాట్ డ్యూ. ఎందువల్ల? ఎవరు చెప్తారు? ఇమీడియట్ పే కాదు కాబట్టి. వెరీ గుడ్. ఇంతకు ముందు డ్యూ, ఇంతకు ముందు ఏంటి, 0001 తీసుకున్నాం వెండర్ మాస్టర్ క్రియేషన్ లో. డ్యూరింగ్ ది వెండర్ మాస్టర్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైడ్ 0001. 0001 అంటే డ్యూ ఇమీడియట్లీ అని వస్తుంది, బెల్ సింబల్ వస్తుంది. ఇక్కడ 0002 తీసుకున్నాం. 0002 అంటే ఏంటి, మనకు ఇంకా టైం ఉంది పే చేయడానికి. అందువల్ల ఇక్కడ మనకి బెల్ సింబల్ కనిపించట్లేదు, అంటే డ్యూ సింబల్ లేదు. సో పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది పేమెంట్ టర్మ్ అనేది. ఓకే, ఎనీవే. సో బట్ ముందే పే చేస్తున్నాం మనం. పే చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఇంకా 14 days టైం ఉంది, బట్ ఎర్లీగా పే చేస్తున్నాం. పే చేయడం వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి, కస్టమర్ దగ్గర నుండి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో వెండర్ దగ్గర నుండి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి మనకి. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే వెండర్కి పేమెంట్ అనేది వెంటనే చేస్తాము. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి కంపెనీకి. ఓకేనా? సో సో ఈ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దానికోసం మనం ఒక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. చూడండి, క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్రియేట్ క్యాష్ డిస్కౌంట్స్ అలౌడ్. పీ కోడ్ ఏంటి?
ఫస్ట్ FS00 GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. తర్వాత OBXQలు అసైన్ చేయాలి. OBXC గుర్తుపెట్టుకోండి. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది OBXCలో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండి. రిసీవ్డ్ అని క్రియేట్ చేద్దాం. ఎలౌడ్ అన్నా ఓకే, రిసీవ్డ్ కరెక్ట్ యాక్చువల్గా. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ ని మనం FS00లో క్రియేట్ చేసి OBXCలో కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే OBSCలో అసైన్ చేస్తాం. ఫస్ట్ FS00కి వెళ్దాం. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ దీనికి ఎందుకు వస్తుంది? FS00కి వెళ్ళారా? ఇక్కడ అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ లేదు. సో అదర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది? అదర్ ఇన్కమ్ లోకి వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి? అదర్ ఇన్కమ్ కదా, లేదా డైరెక్ట్ ఇన్కమ్ ఏదైనా అవ్వచ్చు. సరే, ఓ పని చేద్దాం. OBD4లోకి వెళ్ళి GL గ్రూప్ చెక్ చేద్దాం. అక్కడ ఉంటే నెంబర్స్ పొజిషన్కి వెళ్ళాలి. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. అదర్ ఇన్కమ్ ఉందా? అదర్ ఇన్కమ్ ఉందో చూసారా? 300, 100. ఈ నెంబర్ మనం GL అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్ we will create the GL accounts. వెళ్ళండి. 300, 100 ఈ నెంబర్ని బేస్గా చేసుకుని మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. FS00 క్రియేట్ 300, 100. కంటిన్యూ. అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి రైట్ సైడ్. అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ టైప్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే GL అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఇది ఎక్కడ అసైన్ చేయాలి? OBXU గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ టీ కోడ్ ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది OBXU కాన్ఫిగరేషన్ అని చెప్పాలి. OBXU వెళ్ళండి. OBXU మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఏముంది? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఉంది. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పైన పోస్టింగ్ కీ ఉంది. ఎస్ అనండి. డ్రాప్ డౌన్ చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ తీసుకోండి. S/4HANA కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఏం డిఫరెన్స్ లేదు. వెండార్ మాస్టర్ డేటాలో ఫస్ట్ పేజ్ ఒకటి చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్. ఎంటర్, సేవ్. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి ఒకసారి. పోస్టింగ్ కీ ఉంది పైన. 40, 50 కరెక్టే ఉంది. ఓకే, రైట్, నో ఇష్యూ. చేసేసాం. కాన్ఫిగరేషన్ కూడా చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం? వెండార్కి పేమెంట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? వెండార్ పేమెంట్ F-53. F-53 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అలాగే పర్లేదు. డాక్యుమెంట్ డేట్. సారీ, ఇక్కడ వచ్చేసి వెండార్కి పేమెంట్ ఎలా చేస్తాము? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. అమౌంట్ ఎంత? 1 lakh కదా. 1 lakhలో మన డిస్కౌంట్ ఎంత రావాలి? 3,000 అంటే 97,000 ఇవ్వండి. 97,000. నెక్స్ట్ కింద ఏం చేస్తున్నాం? ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు ఆ వెండార్ తీసుకోవాలి. వేరే వెండార్ తీసుకుంటే అవ్వదు. వెండార్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. వాసవి ఎంటర్ప్రైజెస్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్.
చూసారా 3000 పిక్ అయింది క్యాష్ ఆటోమేటిక్. మనం 3000 ఇవ్వలేదు, 97,000 ఇచ్చాం. ఎంటర్డ్ అమౌంట్ 19 లాస్ట్ లో చూడండి. ఎంటర్డ్ అమౌంట్ 97,000, అసైన్డ్ అమౌంట్ 97,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా క్యాష్ డిస్కౌంట్ చూసారా, జిఎల్ చూసారా ఎలా వచ్చిందో. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఇక్కడ డాక్యుమెంట్ డిస్ప్లే చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో. క్యాష్ డిస్కౌంట్ అట్లా. క్లియరా? సార్ ఒక డౌట్ సార్. పార్ట్లీ పేమెంట్ అప్పుడు ఇట్లా క్యాష్ డిస్కౌంట్ చేయడానికి ఉంటుంది సార్. ఏంటండి? పార్ట్లీ పేమెంట్ అప్పుడు క్యాష్ డిస్కౌంట్ వస్తుందా? స్టాండర్డ్ పార్షియల్ వాటిలోనా? అవును సార్. అవుతుందండి, చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. మీరు చేసి చూడండి, ఒకటే అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. అర్థమైంది? క్లియర్ కదా? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అర్థమైందా? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అర్థమైందా లేదా? సింపుల్ కాన్సెప్ట్, చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. ఎస్ సార్ నో? యా సార్. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అనే చేసాం. నెక్స్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కూడా సేమ్ ప్రాసెస్. OBB8 లో పేమెంట్ టర్మ్స్ అనేవి క్రియేట్ చేశాం. వెళ్ళండి OBB8కి వెళ్ళండి. OBB8 0001 అంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ. అలా కాదు, 0002 అంటే మీనింగ్ ఏంటి? డబుల్ క్లిక్ చేయండి 0002. 0002 అంటే కస్టమర్ మనకి ఏమిస్తాడు? పేమెంట్ ఇస్తాడు. సో వెంటనే మనం కూడా డిస్కౌంట్స్ ఇస్తాం కస్టమర్కి. సో 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. 30 days లో పే చేస్తే 2% ఇస్తాం. అలాగే 0002 అనే పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. అక్కడ లాస్ట్లో అకౌంట్ టైప్ అని చూసారా పైన, అది. సో ఈ పేమెంట్ టర్మ్ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. అంటే ఒక పేమెంట్ టర్మ్ అనేది ఒకటే ఉంది. ఈ పేమెంట్ టర్మ్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. FBL5N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఈ పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మనం వెండార్ చేసాం, కస్టమర్ కూడా సేమ్ ఇదే తీసుకుంటాం. ఎందువల్ల? 0002 పేమెంట్ టర్మ్ అప్లికబుల్ టు కస్టమర్స్ అండ్ వెండార్స్. సో రెండు సెలెక్ట్ చేస్తాం, 2 అకౌంట్ సెలెక్ట్ చేసాం కాబట్టి వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో మనం కస్టమర్ క్రియేట్ చేద్దాం. ఇలాంటి టీ కూడా అంటే కస్టమర్ క్రియేషన్ XD01 S/4HANA అయితే బీపీలో చేయాలి. ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి మీరు ఇక్కడ. అది కాదు, మీది కాదు ఆ కస్టమర్ గ్రూప్, మీది ఇవ్వండి. పైన డ్రాప్ డౌన్ చేయండి, అకౌంట్ గ్రూప్ దగ్గర మీ కస్టమర్ గ్రూప్ ఏంటి? లాస్ట్లో మీ కంపెనీ కూడా ఉంటుంది. TA55 ఉంటుంది చూడండి. డీలోకి వెళ్ళండి, డి సిరీస్లో కదా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ మీ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి, మీరు క్రియేట్ చేసింది ఇవ్వాలి. సర్వర్లో వాళ్ళది ఇవ్వకండి, సర్వర్లో వేరే వాళ్ళు కూడా ఉంటాయి. ఎంటర్, కంటిన్యూ చేయండి. కస్టమర్ క్రియేట్ చేయండి, డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇవ్వండి, పర్వాలేదు. వైష్ణవి ఎంటర్ప్రైజెస్
వాసవినా ఐఎమ్ సారీ వాసవి ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ ఇవ్వండి, హౌస్ నంబర్, ఇంకా డౌన్కి వెళ్ళండి, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ డేటా టాప్లో ఉంది చూడండి, పైన పైన ఇంకా పైన కంపెనీ కోడ్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కి ఏం తీసుకోవాలి, కస్టమర్ నంబర్ 0131 031. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ షార్ట్ కి క్రిందనే ఉంది, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 మేజర్ కస్టమర్. డ్రాప్ డౌన్ చేయండి వైష్ణవి. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్. చూసారా ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ 0002 డ్రాప్ డౌన్ చేయండి. మన OB8 లో చేసినవన్నీ కనిపిస్తాయి. 0001 అంటే ఇమీడియట్లీ, 0002 అంటే 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్కి. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి. 0002 లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసాం, అదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సరే మనం 0002 తీసుకుందాం. 0002 టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూడండి, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ TA55. కస్టమర్ని మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? కస్టమర్ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏముందో చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ ఇలా కొంచెం మార్చానా, మినిట్ కొంచెం పైకి వెళ్ళండి, పైన ఏముంది. ఫస్ట్ పని చేద్దాం, మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70కి వెళ్ళండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. కస్టమర్ తీసుకోండి, మనం క్రియేట్ చేసాము, వాసవి ఎంటర్ప్రైజెస్. అమౌంట్ ఇవ్వండి 1 lakh. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అమౌంట్ ఇవ్వండి. పైన మీకు ట్యాక్స్ కోడ్స్ ఎందుకు వస్తున్నాయి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. వెయిట్ అక్కడ చూడండి, AA19 అని చూసారా, పైన కరెన్సీ క్రింద INR క్రింద అండి. డ్రాప్ డౌన్ చేయండి, లాస్ట్లో ఇంకా ఎంటీ ఉంది, ఇంకా ఎంటీకి వెళ్ళిపోండి. AN క్రింద ఇంకొక లైన్ వస్తుంది, AN దాని కింద ఇంకొక లైన్, దాని కింద సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేయండి, దాని కింద క్లిక్ ఇంకా రాదు, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎంటర్ చేయండి, అవి కూడా రావాలండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్. ఓకే, మనం కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. ఓకేనా, కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం, సేవ్. అది సో ఈ ఇన్వాయిస్కి క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, క్యాష్ డిస్కౌంట్ పిక్ అవ్వాలంటే క్యాష్ డిస్కౌంట్ GL అకౌంట్ క్రియేట్ చేసి ఆ GL అకౌంట్ని అసైన్ చేయాలి. ఇంతకుముందు OBXCలో అసైన్ చేసాం. క్యాష్ డిస్కౌంట్ అంటే దేని కిందకు వస్తుంది, అదర్ ఎక్స్పెన్సివ్. పని చేయండి, OBD4కి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ ఉందా, ఎక్స్పెన్సివ్ కానీ
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ కానీ ఏదైనా పర్వాలేదు, ఒక గ్రూప్ తీసుకుందాం. పొజిషన్కి వెళ్ళాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఉందా? ఉంది చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్. ఈ నెంబర్ తీసుకుందాం, 400,601. ఎక్స్పెన్సివ్ కదా. ఇంతకుముందు అదర్ ఇన్కమ్ ఎందుకు తీసుకున్నాము? కంపెనీ ఇంతకుముందు గ్రూప్ వినండి, వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే మనం ఎర్లీగా పే చేస్తే వెండార్ నుండి కంపెనీకి క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇది ఇదేంటి ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటి, 1,00,000 రూపీస్ అనేది మనకి కస్టమర్ పే చేయాలి. కానీ ఎంత పే చేశాడు? ఎగ్జాంపుల్ ఎంత పే చేశాడు? 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఏంటి, ఇది మనకి దేని కిందకు వస్తుంది? ఎక్స్పెన్సివ్. కంటిన్యూ చేయండి, నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇచ్చారా? కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. క్యాష్ డిస్కౌంట్ అనేది అలౌ చేస్తున్నాం. సేవ్ చేయండి. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేయాలి? ఓబిఎక్స్ఐ. ఓబిఎక్స్ఐ వెండర్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓబిఎక్స్యులో అసైన్ చేస్తాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఓబిఎక్స్ఐ. కంటిన్యూ చేయండి. చూసారా, క్యాష్ డిస్కౌంట్ పైన ట్రాన్సాక్షన్ ఏమో చూడండి, క్యాష్ డిస్కౌంట్ ఎక్స్పెన్సివ్. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ అసైన్ చేయండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. ఎంటర్ చేయండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ ఎస్ అనండి. ఎస్ 4050 ఉంది కదా, సేవ్ చేయండి. సేవ్. క్లియర్ కదా? రైట్. సో ఓబిఎక్స్ఐలో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ అకౌంట్ మనం అసైన్ చేసాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయాలి. ఎగ్జాంపుల్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ కస్టమర్ అయినా మనం క్రియేట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ కస్టమరే, వాసవి ఎంటర్ప్రైజెస్. డ్యూ ఓవర్ డ్యూ కనిపించట్లేదు. ఏం చేస్తాము? చేంజ్ లేఅవుట్లోకి వెళ్తాం. చేంజ్ లేఅవుట్ పైన చూడండి, రోబిక్స్ క్యూ టైప్ సింబల్ ఉంది చూడండి పైన, రోబిక్స్ క్యూ. అది క్లిక్ చేయండి. రైట్ సైడ్ నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి, కనిపిస్తుంది, బాగా డౌన్లో ఉంటుంది అది. నెట్ డ్యూ డేట్ సింబల్. అది కాదు ఇంకోటి ఉంటుంది చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్. కొంచెం స్లోగా వెళ్ళండి. నెట్ డ్యూ డేట్ సింబల్ కనిపించలేదా? అదే కరెక్ట్, అదే. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తాము? లెఫ్ట్ యారోకి క్లిక్ చేయండి పైన అది కరెక్ట్. చూసారా, మూవ్ అయిందా లేదా? చూపించండి అక్కడ, లెఫ్ట్ సైడ్ చూపించండి. అదిగో మూవ్ అయిపోయింది. కాపీ
చూసారా? ఇప్పుడు బెల్ సింబల్ లేదు, నాట్ డ్యూ. ఎందువల్ల? ఇంకా టైం ఉంది కస్టమర్కి పేమెంట్ చేయడానికి. బట్ ఎర్లీగా పే చేస్తే ఏమవుతుంది? కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్స్ వస్తుంది. 1 lakh ఇన్వాయిస్ ఇమీడియట్లీ పే చేస్తే ఎంత వస్తుంది? 1 lakhలో ఆయనకి 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. వెళ్ళండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. సో కస్టమర్కి ఎంత పే చేయాలి? మనకి 1 lakh పే చేయాలి, కానీ డిస్కౌంట్ అప్లికబుల్ అవుతుంది దానికి. సో 97,000, 1 lakhలో 97,000 ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ తీసుకోండి. ఎగ్జిక్యూట్. చూసారా? 97,000. ఎంటర్డ్ అమౌంట్ 97,000, అసైన్డ్ అమౌంట్ 97,000, నాట్ అసైన్ 00. ఓకే. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఎంత? 3,000 రూపీస్ పిక్ అయ్యింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. చూసారా? పోస్ట్, ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. 3,000 క్యాష్ డిస్కౌంట్ వచ్చింది కస్టమర్కి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3N. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి ఎంత రావాలి? 3,000 కదా కనిపిస్తుంది, చూద్దాం. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ పైన ఉంది. ఎగ్జిక్యూట్. అదేనా ఇంకోటి క్రియేట్ చేస్తారా మీరు? చూడండి. క్యాష్ డిస్కౌంట్ ఎలౌడ్ అనుకుంటా, లాస్ట్లో ఉంది. ఎలౌడ్ అంటే కస్టమర్కి ఇచ్చాను కదా, ఎగ్జిక్యూట్ చేయండి. 3,000. ఇంకోటి కూడా చేశాం కదా, వెండార్కి చేసాం, అది కూడా చూడండి. 3,000 కరెక్ట్ వచ్చింది. ఏజిఎల్ అకౌంట్ ఇచ్చారో చూడండి, వస్తుంది. క్యాష్ డిస్కౌంట్ ఇది అనుకుంటా, ఇవ్వండి. ఇదేనా కాదా? 3,000 సరిపోయిందా? క్లియరా? ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కాదండి ఇంపార్టెంట్. థియరిటికల్గా మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఆ షీట్ ఓపెన్ చేయండి. థియరిటికల్గా ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇంటర్వ్యూలో చెప్పారంటే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. కాన్ఫిగరేషన్స్ ఎలాగో చూసే చేస్తారు, ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టుకుని చేస్తారు. పైకి వెళ్ళండి, ఫస్ట్లో వెళ్ళండి, టాప్కి వెళ్ళండి. పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా టాప్కి వెళ్ళండి. పేమెంట్ టర్మ్ అంటే క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అని అర్థం. పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. So during the implementation project, we will configure different types of the payment term. 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term ఇలాంటి క్రియేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? OBBA ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెండార్ క్యాష్ డిస్కౌంట్? వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? మన కంపెనీ 1 lakh పే చేయాలి, ఎర్లీగా పే చేస్తున్నాం, 15 days కన్నా ముందుగానే పే చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనకి ఒక 3,000 లేదంటే ఎంత అయితే డిస్కౌంట్ ఇస్తారో ఆ డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. అది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ది కంపెనీ గివెన్ క్యాష్ డిస్కౌంట్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. కస్టమర్కి ఇచ్చారు, కంపెనీ వాడు ఇచ్చాడు, సంక్రాంతి
లేదంటే దివాళీ ఫెస్టివల్ ఆఫర్ ఇచ్చారు. 1,00,000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని 90,000కే సేల్ చేశారు. అంటే ఏంటి, కంపెనీకి అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీస్ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెన్సివ్ ఫర్ ది కంపెనీ. ఈ డిఫరెన్సెస్ ఏంటో మీకు తెలియాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో క్యాలిక్యులేషన్ ఇప్పుడు యాక్చువల్గా ఎలా మనకి క్యాష్ డిస్కౌంట్ అనే ఎలా పిక్ అవుతాయి, ఏ కాన్ఫిగరేషన్ బేస్గా పిక్ అవుతాయి? OBXU డౌన్కి వెళ్ళండి. OBXU ఉంది కదా, వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది OBXUలో వెండార్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ అసైన్ చేస్తాం. దీన్ని బేస్గా చేసుకుని పిక్ అవుతుంది. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని పిక్ అవుతుంది వెండార్ క్యాష్ డిస్కౌంట్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ OBXI డౌన్లో ఉంది చూడండి. OBXI థర్డ్ స్టెప్, అది దీన్ని బేస్గా చేసుకుని పిక్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి, వెండర్ మాస్టర్ డేటాకి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అనేది అసైన్ చేసి ఉండాలి. 0002 మనం అసైన్ చేసాం. క్లియర్ కదా, అది దానివల్ల మాత్రమే పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియరా, అర్థమైందా? ఎస్ అన్న, క్లియర్ అయితే వరకు. సో వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. కొంతమంది ఇంటర్వ్యూలో అడగ టాపిక్ అని చెప్తున్నారు, అడుగుతారండి. OBXU OBXI గుర్తుపెట్టుకోండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది OBXU కాన్ఫిగరేషన్. వెండర్ క్యాష్ డిస్కౌంట్ will be reflected based on the OBXU configuration, as well as customer cash discount will be picked based on the OBXI. We need to assign the GL accounts on OBXU and OBXI transaction code. OBXI లో OBXU లో మనం ఏం చేస్తాము, క్యాష్ డిస్కౌంట్స్ GL అకౌంట్స్ ని మ్యాప్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మన ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, క్యాష్ డిస్కౌంట్ GL అకౌంట్ మనం యాడ్ చేయలేదు, ఆటోమేటిక్గా పిక్ అయింది. అది క్లియర్ కదా, అట్లా చేయాలి. నెక్స్ట్ ఓ పని చేయండి మేడం, FB60కి వెళ్ళండి. వచ్చినది ట్రై చేద్దాము. డ్రాప్ డౌన్ చేసి వెండా తీసుకోండి, 1 more వెండా తీసుకోండి. ఇంతకుముందు క్రియేట్ చేశాను, 0001 ఇచ్చాం కదా, తీసుకోండి. వాసవి ఎంటర్ప్రైజెస్ కాకుండా వేరే తీసుకోండి. శ్రీనివాస్ అన్న డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రా మెటీరియల్ ఇవ్వండి. ఇది వేరే దానికి జస్ట్ ట్రై చేద్దాము, ఇది అవుతుందా చూద్దాం. కన్విన్స్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. పైన పేమెంట్స్లోకి వెళ్ళండి, పైన టాప్లో పేమెంట్స్ని చూడండి. అక్కడ కాదు, పైన వెండార్ నంబర్ పైన పేమెంట్స్ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. అవి తీయకపోయినా ఏం కాదు, ఆటోమేటిక్గా తీసుకోదు. ఇక్కడ పేమెంట్ టర్మ్ 0001 చూసారా, ఇక్కడ కనిపిస్తుంది. మీరు యాక్చువల్గా 0002 ఇస్తే 0002, 0001 ఇస్తే 0001 కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే అవుతుందా లేదా డౌట్ ఉంది. 0002 ఇవ్వండి, అక్కడ ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. ఇది సెకండ్ నెక్స్ట్ వన్ కదా. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఎగ్జాంపుల్ గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, టాప్లో డాక్యుమెంట్ చూడండి. ఇది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. దీనికి పేమెంట్ టర్మ్ ఏమి ఇచ్చాము, 0001 ఇచ్చాం, బట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో చేంజ్ చేసాం. ఓకేనా, క్లియరింగ్కి వెళ్దాం. క్లియరింగ్కి వెళ్ళండి ఒకసారి, చూద్దాం ఇది అవుతుందో జస్ట్ ఐడియా కోసం. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ కాన్ఫిగరేషన్ చేసే టైంలో, ఈ వెండర్ క్రియేట్ చేసే టైంలో పేమెంట్ టర్మ్ అనేది 0001 ఇచ్చాం, బట్ క్లియరింగ్ అప్పుడు మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో
పేమెంట్ టర్మ్ అనేది మార్చాం. ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎఫ్ డాష్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎఫ్ డాష్ 53. వెండార్ కదా, ఇది కస్టమర్ కాదు. డాక్యుమెంట్ డేట్ $97,000 ఇవ్వండి. వెండార్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, అది మైనస్ చేయండి. అది ఆ 20,000 మైనస్ చేయండి, డీసెలెక్ట్ చేయండి. చూసారా, అంటే మనం వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో 0001 తీసుకోవటమే కాదు, అంటే మనం పేమెంట్ టర్మ్ అక్కడ ఇవ్వటమే కాదు, క్లియరింగ్ లో కూడా యాడ్ చేసుకో, అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా తీసుకోవచ్చు. డాక్యుమెంట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, 3,000 క్యాష్ డిస్కౌంట్. చూసారా, సేవ్. XK02కి వెళ్ళండి. XK01, XK02, ఐఎమ్ సారీ, XK02. మన వెండర్ ఆడి క్రియేట్ చేసి XK02 ఇవ్వండి. XK02 కరెక్టే వచ్చారు, కరెక్టే వచ్చారు. వైష్ణవి కదా, వేరే వేరే వెండర్ ఇవ్వండి పైన. వన్ మోర్ వెండర్ ఉన్నారు, ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ కోడ్ డేటా లెవెల్లో ఎంటర్ చేయండి. సో ఇది మనం పోస్ట్ చేసాం, ఈ వెండర్కి ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇక్కడ ఏముంది, 0001 ఉంది. బట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా పేమెంట్ టర్మ్ని మనం మార్చుకోవచ్చు. పేమెంట్ టర్మ్ 0001 ఉంది కదా, మరి ఎంట్రీ ఎక్కడ పోస్ట్ చేసాము, FB60లో. FB60కి వెళ్ళండి. ఒకవేళ వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ అనేది మీరు యాడ్ చేయి, అంటే 0001 ఇచ్చారు, 0002 లేదు, అప్పుడు ఏమవుతుంది, FB60లో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా పేమెంట్ టర్మ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి వెండార్ ఇవ్వండి. పేమెంట్లోకి వెళ్ళండి, పేమెంట్స్, ఎంటర్. ఇక్కడ చూసారా, 0001 ఉంది. సో 0001 అనేది వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో మీరు ఇవ్వలేదు. బట్ అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, అప్పుడు 0002 తీసుకుంటారు. లేదంటే మీ కంపెనీ కోడ్ ఉంది, మీ కంపెనీ కోడే మీ పేమెంట్ అమౌంట్ క్రియేట్ చేశారు కదా, డ్రాప్ డౌన్ చేసి చూడండి, కనిపిస్తున్నాయి అవన్నీ. OBB8లో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. చూసారా, ఇవన్నీ ఏది కావాలంటే అది తీసుకుంటారు, ఏ డిస్కౌంట్ అప్లికబుల్ అవ్వాలంటే అది తీసుకుంటారు. ఓకే, 0002 ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేసేయండి. ఇట్లైన్ చేసుకోవచ్చు. బట్ OBXU, OBXI కాన్ఫిగరేషన్స్ అనేవి మ్యాండేటరీగా చేయాలి. వాటికి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్స్ అనేవి యాడ్ అయి ఉండాలి. యాడ్ అయి ఉంటేనే మనకి ఎంట్రీస్ అనేవి, అంటే ఆటోమేటిక్గా క్యాష్ డిస్కౌంట్స్ అనేవి పిక్ అవుతాయి, లేకపోతే అవ్వవు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నోట్ చేసుకోండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్లాస్.
నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ రేపు చెప్తానండి. 1 అవర్ టైం పడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్లాస్. ఓకే, రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.